వసు, బ్యాగులు తీసుకొస్తున్నారేంటి? మేం వెళ్ళిపోతున్నాం అక్క. ఎక్కడికమ్మా? హైదరాబాద్కి బావగారు. పొలం, పందెం అవేవి మాకొద్దని ఆయన అంటున్నారు. ఇంకొక్కసారి ఆలోచించాభి. ఆలోచించడానికి ఇంకేం లేదు నాన్న. అభికి నువ్వైనా చెప్పు వసు. ఆయనకి నేనంతా చెప్పాను అత్తయ్య. ఆయనకి చెప్పడానికి నా దగ్గర ఏం లేదు. ఇప్పటికైనా మంచి డెసిషన్ తీసుకున్నారు. చాలా సంతోషం. అంతా మీ వల్లే. మీరు పొలాన్ని చంపేస్తారని అభి పోటీ నుంచి తప్పుకుని వెళ్లిపోతున్నాడు. ఆయనే తప్పుకున్నాక మీకేంటన్నా? ఆ మాటండానికి సిగ్గులేదురా నీకు? నీకు పొలం ఇచ్చింది వ్యవసాయం చేయడానికి, సర్వనాశనం చేయడానికి కాదు. మాటలు అనవసరం మావయ్య. పోటీ నుంచి తప్పుకొని అతను ఓడిపోయాడు. అఖిలే గెలిచాడు. పొలమంతా మాకే ఇస్తున్నట్టు పత్రాల మీద సంతకాలు చేయండి. మీకు వేరే ఆప్షన్ లేదు నాన్న. పోటీ పెట్టిందే మీరు. గెలిచిన వాళ్ళకి మొత్తం పొలం ఇస్తానని చెప్పిందే మీరు. మాట తప్పకండి, సంతకం పెట్టండి. నా ప్రాణం పోయినా సంతకం పెట్టను. పొలం కావాలంటే నన్ను చంపి నా వేలిముద్రలు తీసుకో. పొలం పత్రాల మీద సంతకాలు పెట్టేశారు కదా మావయ్య, ఇంకెందుకు మాట్లాడుతున్నారు? మా మావయ్య గారు ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టేశారు. ఈ ల్యాండ్ మీకే సొంతం. బంగారం లాంటి పొలం అమ్మడానికి మీకు మనసెలా వచ్చింది? మీరు ఇలా చేస్తారా అనుకోలేదు. అభిరామ్, వీళ్ళకైనా మీరు చెప్పలేదా? మీరుండగా ఆ పొలాన్ని ఎలా అమ్మనిస్తున్నారు? వాళ్ళు అమ్ముతా అంటున్నారు కదా సార్, తీసుకోండి. సారీ, నేను సెంటిమెంట్స్ ని కొనను. పొలం ఇల్లు ఎంత సెంటిమెంట్సో నాకు తెలుసు. సారీ అభిరామ్, ఈ ఊరొచ్చి మీ ఫ్యామిలీతో సంతోషంగా గడపాలనుకున్నాను. కానీ మీ అన్నయ్య తమ్ముడు చేసిన పనికి మీ ఇంట్లో మంచినీళ్ళు కూడా తాగాలనిపించట్లేదు. నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. సార్ సార్ ఆగండి సార్, నా మాట వినండి. మీరు ఫ్యాక్టరీ కట్టాలంటే ఏదో ఒక పొలం కొనాలిగా సార్. నేను ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాను, సమాధి కాదు. శ్రావ్య మా ఇంటి కోడలు అవుతుందనుకోగానే నా ఫ్యాక్టరీకి పర్మిషన్ వచ్చిందనుకున్నాను. కానీ తన పూర్వీకుల పొలాన్ని ఆ ఫ్యాక్టరీ కోసం కొని పాపం చేస్తున్నాను అనుకోలేదు. నా దగ్గర డబ్బుంది, అలాగే నీతి కూడా ఉంది. మీ దగ్గర అభిరామ్ ఉన్నాడన్న ఒకే ఒక్క కారణంతో మిమ్మల్ని ఏమీ అనకుండా వెళ్ళిపోతున్నాను. అభిరామ్ లేకపోతే మీ పరిస్థితి మరోలా ఉండేది. సార్, డీల్ క్యాన్సిల్. సార్ 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 నా మాట వినండి.
బన్నీ లోపలికి వెళ్ళు, ఫ్రెష్ అవ్వు. వెళ్ళు. సారీ అండి, బన్నీ ఏదో తెలియక. లేదండి, పిల్లలు అన్నీ గమనిస్తున్నారు. వాళ్ళకి అలాంటి థాట్స్ రావడం సహజమే. బన్నీ స్కూల్లో చదువుకున్న రామాయణ భారతాలకి మన ఇంట్లో జరుగుతున్న గొడవలకి ముడిపెట్టి మాట్లాడడం నాకు నచ్చిందండి. బన్నీ చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు. ఇంతకీ ఏం నిర్ణయించుకున్నారు? దేని గురించండి? రేపటి నుంచి మనం ఏం చేయాలి అనుకున్న దాని గురించి. ఫ్యాక్టరీలో పని మానేశాం, పొలాన్ని వదిలేశాము. ఏదో ఒక పని చెయ్యాలి కదా. ఏదైనా జాబ్కి అప్లై చేస్తాను. మీరు జాబ్ చేస్తారా? ఎందుకు చేయకూడదు? జాబ్ చేయడం తప్ప? మీలాంటి వాళ్ళు చేయడం తప్పండి. మీరు 10 మందికి జాబ్ ఇవ్వాలి కానీ మీరే ఒకరి కింద పని చేయడం ఏంటి? బాగుందండి. నాకే ఏ జాబు లేదు, నేను వేరే వాళ్ళకి జాబ్ ఎలా ఇస్తాను? చేస్తే మీరు ఎలాంటి పని చేస్తారో కానీ నాకు ఒక ఐడియా వచ్చింది. ఏమండి, నొప్పిగా ఉందా? నొప్పి తలలో కాదు జయంతి, గుండెల్లో. మనిద్దరి కొడుకులు మనకు మానని గాయం చేశారు. మనకి ప్రమాదం తప్పిపోయింది కదండి. ఆ పొలం అమ్మడం లేదు కదా, మనం బయటపడ్డాం కదా. మనం బయటపడాల్సింది స్వార్థం నుంచండి. మన కూతురు పెళ్లి చేయాలనుకోవడం కూడా స్వార్థమేనా పావని? పొలం అమ్మొద్దని అభి చెప్తే మీరు వినలేదు. అదే మాట వియ్యంకుడు చెప్తే మీరు విన్నారు. ఆ ఒక్క మాట మా అన్నయ్య మైండ్ని చేంజ్ చేసింది. ఇప్పుడు వాడు పొలం అమ్మడానికి చచ్చినా ఒప్పుకోడు. పొలం అమ్మలేకపోయాం, పైగా చచ్చెంత చాకరీ చేశాం. దానికి తోడు అవమానాలు. చాలా ఇరిటేటింగ్ గా ఉంది. నీకెలా ఉందో నాకు తెలియదు కానీ నాకు బతకాలం లేదు జయంతి. నా తల పగిలి చావెందుకు రాలేదని బాధపడుతున్నాను. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? ఇప్పుడేమైందని? ఇంకా ఏం కావాలండి? సొంత ఊళ్ళో పరువు పోయింది, వియ్యంకుల దగ్గర పరువు పోయింది. అయితే ఏం చేయమంటావు? సొంత తమ్ముడు అఖిల్ గడిని కాదనుకొని ఆ అభిగడి వైపు వెళ్ళమంటావా? కాదు, ఇల్లు ఫ్యాక్టరీ అమ్మేసి ఫారెన్ వెళ్ళిపోదాం. యుఎస్ లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ ఏదైనా బిజినెస్ చేసుకుందాం. యుఎస్ లో బిజినెస్సా? ఏం మాట్లాడుతున్నావు హారిక? నిజమే చెప్తున్నాను జయంతి. ఇంత బతుకు బతికి మన చివరి రోజులు ఇలా బతకడం నాకిష్టం లేదు. రోజులెప్పుడూ ఒకేలా ఉండవండి. చీకటి కొన్నాళ్ళు, వెన్నెల కొన్నాళ్ళు అంటారు కదా. మరి మనకి మంచి రోజులొస్తాయండి. ఆ ఆశతో ఉండండి. ఆ ఆశతోనే చెప్తున్నాను. అభితో ఉండడమే మనకి మంచిదండి. ఈ పెళ్లి సంబంధం కూడా మనకు అభి పెట్టిన భిక్షే కదా. అలాగని మళ్ళీ మళ్ళీ అభిగడి ముందు చేతులు చాచమంటావా? నా వల్ల కాదు. నా వల్ల కూడా కాదఖిల్. మనకి వేరే ఆప్షన్ లేదు. బావగారికి తెలియకుండా ఇల్లు వెంటనే అమ్మకానికి పెడదాం. ఏదో ఒకటి చేసి బావగారితో సంతకాలు పెట్టిద్దాం. గుట్టు చప్పుడు కాకుండా ఎవ్వరికీ తెలియకుండా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోదాం. ఏమంటావ్? అదే నాకు బెటర్ అనిపిస్తోంది. ఇంకెన్నాళ్ళు చస్తూ బతకాలి. ఓహోహోహో, మీరా? ఎందుకు ఫోన్ చేసినట్టు? అదే సార్, మా పొలం అమ్మడం గురించి. ఇంకోసారి ఆ పొలం గురించి ఎత్తకయ్యా. బజార్న పోయేదాన్ని భుజాల మీదకెత్తుకున్నట్టయింది. నేను తుమ్మితే తుఫాన్ వస్తుంది. అలాంటిది నాకు ఎన్ని తలంపులు తెచ్చారో తెలుసా? సారీ అంకుల్, వీఆర్ వెరీ వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు తీసుకొచ్చిన పార్టీ మా బావగారి వియ్యంకుల్ అని మాకు అస్సలు తెలియదు అంకుల్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమన్నాడు సార్? ఏం లేదు.
ఇందుకు ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి. అదే అంకుల్, ఆ పొలం గురించి. మీరు వేరే పార్టీ ఎవరినైనా తీసుకురండి. ఎందుకయ్యా? ఇంకోసారి నా తల బొప్పి కట్టించుకోవడానికే? సారీ సార్, ఈసారి అలా జరగదు. మా అన్నయ్య నేను సంతకాలు పెట్టిన డాక్యుమెంట్స్ మీ చేతిలో పెడతాం. పొలం మీరు ఎవరికైనా అమ్ముకోండి, మీ ఇష్టం. సరేలే, ఈసారైనా సరిగ్గా చేస్తారా? ష్యూర్ అంకుల్, ఈసారి పక్కా. అయితే సంతకాలు పెట్టించండి, నేను పార్టీని చూస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దేనికయ్యా థ్యాంక్స్? మీలాంటి వాళ్ళు బాగుంటేనే మాలాంటి వాళ్ళం బాగుంటాం. ఉంటాను. మీ మనసులోని మాట బయటికి చెప్పారా సార్? అదే వాళ్ళు బాగుంటేనే మీరు బాగుంటారని అన్నారు కదా. చల్లని ఓటేం కాదు, ఆ అన్నదమ్ముల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆ అభిరామ్ గౌడ్ మీద పగ తీర్చుకోవడమే నా లక్ష్యం. అప్పటి వరకు నేను నిద్రపోను. పోయి ఆ ఎమ్మెల్యే ఏమంటాడో అనుకున్నాను. మళ్ళీ మనకి ఫేవర్ చేస్తా అన్నారు. మన టైం బాగుంది హారిక. ఇదే మనకి గోల్డెన్ ఛాన్స్ అఖిల్. రేపే మీ అన్నయ్యతో సంతకాలు పెట్టించామనుకో, డబ్బులన్నీ మనం నొక్కేసి ఫారెన్ చెక్కేద్దాం. పేపర్స్ లో మ్యాటర్ ఏంటో తెలియకుండా అన్నయ్యతో సంతకం పెట్టించారు. ఎవరన్నా మంగా టిఫిన్ సెంటర్ అనో అన్నపూర్ణ క్యాంటీన్ అనో పెడతారు. ఇల్లేటి సంస్కృతి టిఫిన్స్ అని పెట్టారు. పేర్లోనే ఫ్లాప్ అయిపోయారు. నీకు పోటీగా ఇంకో టిఫిన్ బండి వచ్చింది. వస్తే ఏంటి, ఆ బండి దగ్గరికి వెళ్తావా? ఒకసారి ఆ రేట్లు చూడు, నా రేట్లు చూడు. ఇక్కడ నేను మీకు టిఫిన్స్ అమ్ముతున్నాను, అక్కడ మీరు మీ ఆస్తులు అమ్ముకోవాలి. ఎందుకులే, నువ్వు పెట్టే గడ్డే తింటాం. కాస్త ఇన్ని రోజులు ఇక్కడ నాదే రాజ్యం. నాకు పోటీగా వస్తే వీళ్ళకి ఆకలి రాజ్యం సినిమా చూపిస్తాను. రండి బాబు రండి, వేడి వేడి ఇడ్లీలు, గరం గరం దోశలు, కరకరలాడే వడలు, ఆ తాజా చట్నీలు, తక్కువ రేట్లు ఎక్కువ రుచులు. రండి బాబు రండి, రండి బాబు రండి, రండి బాబు రండి. నువ్వు టిఫిన్లు అమ్ముతున్నావా లేక కూరగాయలు అమ్ముతున్నావా? మాటల్లో నిజముండాలి. నిన్నటి ఇడ్లీలు అమ్ముతూ వేడి వేడి ఇడ్లీలు అంటావేంటి? అక్కడికి వెళ్ళి తిను మరి. ఎందుకులే, మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు పెట్టాలి.
ఇడ్లీలు ఉన్నాయన్నా? ఇంకేం లేవు. ఇంకేమున్నాయి? లేవు, అన్నీ అయిపోయినాయి. బాగా ఆకలేస్తుంది. బ్రదర్ ఇక్కడ రండి, ఇక్కడ అన్నీ ఉన్నాయి. వద్దులే, ఇంకో చోటికి వెళ్ళి తింటాను. బాబు మా దగ్గర ఏంటి గురువుగారు, వ్యాపారానికి కొత్త? కస్టమర్లు నా పిలవకూడదని తెలీదా? అతను ఆకలితో ఉన్నాడని పిలిచాను. ఎంత ఆకలిగా ఉన్నా మీ బండి దగ్గరికి రాలేదు కదా గురుగారు. ఏంటి పెళ్లి భోజనాల్లాగా ఇన్ని టిఫిన్లు చేశారు? మొదటి రోజే భారీగా బోని కొట్టేద్దామనే, కానీ బొక్క పొరలు పడిపోయారు. ఇది నా ఏరియా గురుగారు, ఇక్కడ నేను మాత్రమే బండి పెట్టాలి. వేరే ఎవరు పెట్టినా మీలా ఈగలు తోలుకోవాల్సిందే. ఏవండి వసు గారు, ఇదిగో గురువుగారు, పొద్దున్నుంచి మీరే చూస్తున్నారుగా, నా బండి దగ్గరికి కస్టమర్లు ఎగబడుతుంటే మీ బండి దగ్గరికి ఒక్క పిట్ట కూడా రాలేదు. ఆల్రెడీ 12 అవుతుంది, ఇంకాసేపు అయితే భోజనం టైం అవుతుంది. ఎవడు టిఫిన్లకి రాడు. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, మీరు కూడా వెళ్ళిపోండి. రేపు మళ్ళీ రాకండి, ఇదే జరుగుద్ది. వసు గారు, పాపం కష్టపడి చాలా టిఫిన్లు చేసినట్టున్నారు. వెళ్లే దారిలో ఏ మురిక్కాల్లోనూ పడేయండి, అందుకే పనికొస్తాయి మీ టిఫిన్లు. ఏంటండి అతను అలా వాగుతుంటే మీరలా మౌనంగా ఉన్నారు? నేనేదైనా అందాం అనుకుంటే నన్ను ఆపారు. అతనితో మనకు గొడవ ఎందుకండి? అతను మనల్ని చులకన చేసి మాట్లాడాడండి. మన టిఫిన్స్ ని మురి కాలువలో పాడేయాలా? పొద్దున్నుంచి అతని టిఫిన్లని చట్నీలని కస్టమర్స్ ఎలాంటి కామెంట్స్ చేశారో మనం వినలేదనుకుంటున్నాడేమో. అయినా అతని దగ్గరే తిన్నారు కదా. అదే అర్థం కావడం లేదండి. టిఫిన్స్ అంత బాగోలేనప్పుడు తిట్టుకుని తినడం ఎందుకు? మన దగ్గర తినొచ్చు కదా. కస్టమర్ సైకాలజీని మీరు ఇంకా అర్థం చేసుకున్నట్లేదు. భాస్కర్ని మీరేం చేయబోతున్నారో నాకంతా తెలిసే. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? బావగారిని మేమేం చేస్తాం? ఆస్తులు మొత్తం అమ్మేసి నువ్వు అఖిలు ఫారెన్ వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళేదో ప్లాన్ చేశారత్తయ్య. అదేంటో తెలియడం లేదు. ఆయనేమో వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తున్నారు. భాస్కర్తో వచ్చిన చిక్ అదే కదా పావని. సొంతంగా ఏది ఆలోచించడు, ఎవరు ఏం చెప్పినా వినడు. ఆ బిర్రమట్టి భాస్కర్ గాన్ని బాల్తా కొట్టించి సంతకాలు పెట్టించుకున్నారు. ఇక ఎమ్మెల్యే దగ్గర డబ్బులు తీసుకుని ఫ్లైట్ ఎక్కేస్తారు, అంతేగా? అంతే అత్తయ్య. ఆయన ఎవరి మాట వినరు, సొంతంగా ఏదీ ఆలోచించరు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. మీ మావయ్య గారితో చెప్పిద్దాం అనుకుంటే ఆయనకి ఆరోగ్యం బాగోలేదు. పైగా కొడుకులిద్దరి మీద కోపంగా ఉన్నారు. అంత కోపమైతే ఎలా ఆంటీ? ప్రయాణానికి ముందు ప్రశాంతంగా ఉండాలి. మీరు ప్రయాణం అయితే నేనెందుకు ప్రశాంతంగా ఉండాలి? మీరు మాతో పాటు ఫారెన్ వస్తున్నారు కదా. నేను ఫారెన్ కా? ఏ రారా? రమ్మని మీరు అడగలేదు కదే. పిచ్చాంటీ, మిమ్మల్ని రమ్మని మిమ్మల్ని అడగాలా? మాతో మా అమ్మ రాదు, మా డాడీ రాడు, అత్తయ్య మావయ్య అస్సలు రారు. తిట్టినా కొట్టినా అన్నీ మీరే మాకు. ఫారిన్ లో మీకన్నా పెద్ద దిక్కు మాకెవరుంటారు? నిజంగానే చెప్తున్నావటే? మీ మీదొట్టాంటీ, మీరు మాతో ఫారిన్ వస్తున్నారు. మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని అఖిల్ అన్నాడు. మీరు సీక్రెట్ గా మాట్లాడుతున్న మాటల్లో ఈ సర్ప్రైజ్ గురించి నేను వినలేదే. మా మాటల్ని మీరు చాటుగా వింటున్నారని మాకు తెలుసు కాబట్టి మేము ఆ సర్ప్రైజ్ గురించి మాట్లాడుకోలేదు. ఓసిని, నేను చాటుగా వింటున్నట్టు మీకు ముందే తెలుసా? లేదు, ఇప్పుడే తెలిసింది, అందుకే కవర్ చేశాం. ఇంకా నన్ను వదిలేసి మీరు మాత్రమే ఫారెన్ వెళుతుంటే అపార్థం చేసుకుని మీకు అడ్డుపడిపోయాను. నన్ను ఫారెన్ తీసుకెళ్తున్నారని చెప్పి మంచి పని చేశారు. నువ్వు ఫారెన్ కెందుకే? పనికి మొన్న ముసలి నక్క. అవునే,
ఫారెన్లో చలి ఎక్కువగా ఉంటుందట కదా, మంచు వర్షంలో పడుతుందట కదా, అక్కడ అందరూ తెల్లగా ఉంటారట కదా. అవునంటీ, మీరు కూడా ఆ మంచు వర్షంలో తడిస్తే తెల్లగా అవుతారు, కాకపోతే కొంచెం సన్నపడాలి. కరెక్టేనే, నేను బాగా సన్నపడి ఆ పొట్టి స్కర్ట్లో వేసుకుంటాను. మీరు స్కర్ట్లు వేసుకుంటారా? ఏ, నేను మోడర్న్ గా ఉండకూడదా? ఇన్నాళ్ళు ఇక్కడ నాకు పెళ్లి సంబంధాలు రావట్లేదని తెగ బాధపడ్డాను. నా జాతకంలో ఫారెన్ పెళ్లి కొడుకు రాసి పెట్టున్నాడేమో. నేనొక విదేశీయుడిని రెండో పెళ్లి చేసుకుంటానేమో, అందుకే మీతో ఫారెన్ వస్తున్నానేమో. కలిసొచ్చే కాలంలో నా రెండో పెళ్లి కల నెరవేరుతుందేమో. రండి 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 రండి, కూర్చోండి. హారిక, అఖిల్, హారిక, ఎమ్మెల్యే గారు వచ్చారే, త్వరగా రండి. పిఏ, మన ఎమ్మెల్యే గారు అంటుందేంటి? మీరావిడకు బాగా దగ్గరైనట్టున్నారు సార్. నోర్మయ్, నేను ఆవిడకి దగ్గర అవడం ఏంట్రా? మీరు కూర్చోండి, కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా, జ్యూసా? ఇలా వచ్చారేంటి సార్? మేము మా పొలం అమ్మమ్మని చెప్పాం కదా, వెళ్ళిపోండి. అదేంటయ్యా, మీ తమ్ముడు రమ్మంటున్నాడు, నువ్వేమో పొమ్మంటున్నావు? ఏంటి సార్ మీ ఉద్దేశం? మా ఎమ్మెల్యే గారు ఏమైనా పని పట్టలేని ఎదవా పోరంబోకు అనుకుంటున్నారా? లేకపోతే దరిద్రపు కొట్టు సన్నాసి, దద్దమ్మ, చచ్చు పుచ్చు అనుకుంటున్నారా? అతనేం అనుకోలేదు, నువ్వు నోరు మూసుకో. నమస్తే సార్. నమస్తే నమస్తే. నమస్తే అమ్మా. ఎమ్మెల్యే గారు, ఫారెన్ అబ్బాయిలు మన తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? అది మా ఎమ్మెల్యే గారు పొలిటికల్ బ్రోకరే గాని మ్యారేజ్ బ్రోకర్ కాదండి. సార్, ఏంటయ్యా వెంటనే రమ్మని ఫోన్ చేశావు? ఇవిగోండి సార్, ఈ ఇంటి మీద, ఫ్యాక్టరీ మీద, మా ఆస్తులన్నింటి మీద అన్ని హక్కులు నాకే ఉన్నట్టు, టోటల్ పవర్ ఆఫ్ అటార్నీ నాకే ఇస్తున్నట్టు మా అన్నయ్య ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టిన డాక్యుమెంట్స్. అలా ఎలా ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టారయ్యా? మా బావగారేం పెట్టలేదు అంకుల్, మేమే పెట్టించాం. అంటే మీరు ఆయన్ని చీట్ చేశారా? అవును. వెంటనే మా ప్రాపర్టీస్ అమ్మేసి డబ్బులు ఇచ్చేస్తే మేం ఫారెన్ వెళ్ళిపోతాం. ఎస్ అంకుల్, మాకెక్కువ టైం లేదు, మేం ఫారెన్ వెళ్ళాలి. అవును, ఇప్పటికే నా రెండో పెళ్లి చాలా ఆలస్యమైంది. మేం వెంటనే అమెరికా వెళ్ళాలి. తప్పకుండానమ్మా, అమెరికా ఏం కర్మ, అత్తారింటికే పంపిస్తాను. అత్తారింటికా? అంటే అందమైన స్వర్గానికి పంపిస్తాను అంటున్నానయ్యా. సడన్ గా అంటే కుదరదు, నాకు రోజు టైం ఇవ్వండి, అంతా సెట్ చేస్తాను. త్వరగా, కాస్త త్వరగా పని అయ్యేలా చూడండి. మీ జాతకాలు మా చేతుల్లో పెట్టారు కదమ్మా, మీ తలరాతల్ని మార్చేస్తాను. పిఏ పదవయ్యా, వస్తానమ్మా. సరే సార్. నమస్కారం అండి.
సుమంగళి, ఈ అందమంతా అడవి కాచిన వెన్నెలవుతుందని ఇన్నాళ్ళు భయపడ్డారు కానీ ఈ అందం అమెరికా పాలిట వరం అవబోతోందని ఇన్నాళ్ళకి తెలిసింది. రేపు అమెరికా వెళ్ళాక నేను ఇలాగే ఉండాలి. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ తెల్లవాడికో బీభత్సంగా రాసి పెట్టుంది. నిజమా పల్లి? నువ్వు అరిచావంటే నిజమే అవుతుంది. ఐ లవ్ యూ. లేదండి, ఈరోజు నేనే పిండి రుబ్బాలని డిసైడ్ అయిపోయాను. మరి మొండి మనిషి మీరు. పోనీ మీకు నేను సహాయమైనా చేయనా? సహాయం ఓకే. మధ్యాహ్నం ఇడ్లీ ఉప్మా సూపర్ అండి, బాగా మేనేజ్ చేశారు. థ్యాంక్స్ అండి. ఏం చేయాలో అని టెన్షన్ అయ్యాను, కానీ మంచి అప్రిషియేషన్ వచ్చింది. మీరంత రుచిగా చేశారు. మరి నేనెంత కష్టపడ్డా మీరు బాగుంది అని మెచ్చుకుంటే ఆ కష్టం అంతా చేత్తో తీసివేసినట్టు పోతుందండి. మీరే కాదండి, ప్రతి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళు ఇదే కోరుకుంటారు. తన కుటుంబం కోసం తను ఎంతగానో కష్టపడుతుంది. భర్త, పిల్లలు, అత్తమామలు తమ కష్టాన్ని గుర్తించాలని ఆశపడతారు. ఎవరైనా మెచ్చుకుంటూ ఒక చిన్న మాట అంటారేమోనని ఎదురు చూస్తారు. అలా ఎదురు చూస్తూనే తమ జీవితం అంతా గడిపేస్తారు. అదృష్టవశాత్తు నాకలా జరగలేదు. మా ఆయన, పిల్లలు, అత్తయ్య, మావయ్య, తోడికోడళ్ళు అందరూ నన్ను చాలా మెచ్చుకుంటారు. త్వరలో నేను అమెరికా వెళ్ళిపోతున్నాను కదా. నిజం లాంటి కళ అంటే కళ లాంటి నిజం. ఏంటి నువ్వేగా చెప్పావు, మళ్ళీ అటు ఇటు మాట్లాడతావేంటి? పావని, పావని, అత్తయ్య ఒక్క నిమిషం అత్తయ్య. ఏం ఆలోచిస్తున్నావు పావని? అభివసుల గురించా? వాళ్లకేంటత్తయ్య, సీతారాముల్లా కలిసున్నారు. కష్టసుఖాలు పంచుకుంటున్నారు. ఒకరికొకరు తోడుగా ఉంటూ ధైర్యం చెప్పుకుంటూ ఉన్నంతలోనే సంతోషంగా ఉన్నారు. వారిలాగే ప్రతి జంట ఉండాలనిపిస్తోంది. అవును పావని, అంతటి ఆత్మీయత, ఒకరికొకరు అందించుకుంటూ బ్రతకడం
నేనెక్కడా చూడలేదు. అభికి వరము లేక వసుకి అభి అదృష్టమో తెలీదు గాని ఆది దంపతుల్లా ఆదర్శవంతుల్లా ఉన్నారు. ఆ జంటని ఏ కష్టాలు బాధపెట్టలేవత్తయ్యా. అలాంటి జంటని ఆదర్శంగా తీసుకోవాలే తప్ప వాళ్ల గురించి ఆలోచించడానికి ఏమీ లేదు. మరింక దేని గురించి ఆలోచిస్తున్నావు పావని? ఈ ఇంటి గురించి, త్వరలో జరగబోయే శ్రావ్య పెళ్లి గురించి అత్తయ్య. అనాలోచితంగా ఆయన సంతకాలు పెట్టేశారు. వాటి వెనుక ఏదో కుట్ర దాగుంది. మనం అభి వాళ్ళింటికెళ్ళినప్పుడు ఆ ఎమ్మెల్యే ఈ ఇంటికొచ్చి వెళ్లాడంట. అఖిల్, హారిక ఆ ఎమ్మెల్యేతో ఏదో మాట్లాడి ఆయన సంతకాలు పెట్టిన పేపర్స్ ని ఇచ్చారంట. నైట్ సుమంగళి పిన్ని ప్రవర్తన కూడా అదోలా ఉంది. ఎన్నడూ లేనిది మోడర్న్ డ్రెస్ వేసుకుంది. అమెరికా అంటూ ఏదేదో చెప్తుంది. నిజం చెప్పావు పావని, అది నేను గమనించాను. ఏదో జరగకూడనిది జరగబోతోందత్తయ్య. అది మనకి తెలీదు. ఆయన కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. గొడవ జరిగి అది శ్రావ్య పెళ్లికి ఆటంకం అవుతుందని నాకు భయంగా ఉందత్తయ్య. అభి ఉన్నాడుగా పావని, ఎందుకు భయం? అదే నా భయం అత్తయ్య. ఇక్కడేం జరిగినా అభియే రావాలి. జరిగిందాన్ని సరిదిద్దాలి. వీళ్ల చేతుల్లో అవమానాలు పడి వెళ్ళాలి. పాపం వసు మాత్రం ఎన్నాళ్లని ఓపిగ్గా సహనంతో ఉంటుంది. వాళ్ల జీవితమేదో వాళ్లు బతుకుతున్నారు. పదే పదే వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలి? ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పటినుంచే భయపడ్డం ఎందుకు? అన్నింటికీ ఆ దేవుడున్నాడు. ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. అలా నేను ఉండలేకపోతున్నాను అత్తయ్య. ఈ ఇంట్లో ఏం జరుగుతోందో నాకు తెలుసుకోవాలనుంది. డబ్బులు తీసుకో బాబు. వద్దమ్మా, డబ్బుల కోసం మేము మీకు టిఫిన్ పెట్టలేదు. కడుపు నిండా తృప్తిగా తిన్నానయ్యా. ఏమీ ఇవ్వకుండా వెళ్తే తిన్నది అరగదు. నాలాంటి దాని బోణి మంచిది కాకపోయినా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. స్వయంగా మహాలక్ష్మి ఇస్తున్నట్టు తీసుకుంటున్నానమ్మా. వసు గారు, మొత్తానికి పెచ్చమెత్తుకునే ముసిల్ది బోణీ చేసి చిల్లర ఇచ్చింది వాళ్ళకి. ఇంకా వాళ్ళకి ఆ ముసి చిల్లరే కత్తి. ముందు ఇడ్లీలు పెట్టేవయ్యా, నువ్వు నీ సోది. అంతగా ఆగలేకపోతే ఆ బండి దగ్గరికి తిను. నీకు బాగా ఎక్కువైంది సుబ్బు, నేను అక్కడికి వెళ్ళి తింటాను. ఏంటి పిఏ, వాళ్ళు ఇంతవరకు రాలేదేంటి? అదిగో వస్తున్నారు సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే. గుడ్ మార్నింగ్ అంకుల్. నిజంగా ఇది గుడ్ మార్నింగేనమ్మా. కూర్చోండి.
ఇతని పేరు పట్టాభి, పెద్ద బిజినెస్ మ్యాన్. మీ ప్రాపర్టీస్ కొనడానికి రెడీగా ఉన్నాడమ్మా. హాయ్ సార్. హాయ్ అండి. పట్టాభి గారు, వీరే ప్రాపర్టీ ఓనర్స్, మధ్యలో ఎలాంటి బ్రోకర్స్ లేరు. మీరున్నారుగా. సారీ సార్. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మన మధ్య థర్డ్ పార్టీ ఎవరూ లేరు సార్. మొత్తం ప్రాపర్టీకి నేనే ఓనర్ని. మీకు ఒక అన్నయ్య ఉన్నాడని తెలిసింది. మా బావగారి ప్రాపర్టీ కూడా మాకే ఇచ్చేశారు సార్. ప్రాపర్టీ మొత్తం మాదే అని ఆయన సంతకాలు కూడా చేశారు. ఆ పేపర్స్ పట్టాభి గారికి చూపించానమ్మా, డోంట్ వర్రీ. అలాగే పట్టాభి గారు ఒకసారి మా ప్రాపర్టీస్ చూస్తే రేట్ మాట్లాడుకోవచ్చు. అవసరం లేదండి, నాకు ఎమ్మెల్యే గారు ఎంత చెప్తే అంత. అవును బాబు, మన ఎమ్మెల్యే గారంటే పట్టాభి గారికి అంత నమ్మకం. చూడండి పట్టాభి గారు, నాకు మీ మీద ఎంత అభిమానం ఉన్నా గానీ నేను ఈ పిల్లలకి అన్యాయం చేయలేను. మరిప్పుడు చేస్తుందేంటో. వీళ్ళ ప్రాపర్టీకి మీరు మంచి రేట్ ఇవ్వాలి. వీళ్ళు ఫారెన్ వెళ్ళబోతున్నారు. అది వేరే చెప్పాలా ఎమ్మెల్యే గారు? మీరందరికీ న్యాయం చేస్తారని నాకు తెలీదా? ఇందులో 2 కోట్ల అడ్వాన్స్ ఉంది. రేపు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మిగతా డబ్బులు ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఒకసారి లెక్క పెట్టుకోండి అమ్మా. ఊరుకోండి సార్, వాళ్ళు మీ పిల్లలంటి వాళ్ళని మీరే అన్నారు కదా. మీ మీద వాళ్ళకి ఆ మాత్రం నమ్మకం ఉండదా? నన్ను నమ్మారు కాబట్టే కదయ్యా వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. ఇకపోతే ఏమండే వసుంధరాదేవి గారు, ఈరోజు పైసలు వసూలు బాగా అయినట్టుంది. మరి నిన్న బోనియే కాలేదు. ఈరోజు చేసిన టిఫిన్స్ అన్నీ అమ్ముడైపోయాయి. కలెక్షన్ వర్షం కురిసింది. ఇందుకేనండి ఓపిగ్గా నమ్మకంగా ఉండమనింది. మీ మాట నిజమైంది. నిన్న కాస్త ఎక్కువ పిండి రుబ్బాల్సింది. ఇంకా కొన్ని టిఫిన్స్ అమ్మేవాళ్ళం. ఆశకు కూడా హద్దు ఉండాలండి. అయినా నిన్నట్లాగే టిఫిన్స్ మిగిలిపోయింటే ఏం చేస్తుండేవారు? ఏముంది, నిన్న ఏం చేశామో ఈరోజు అదే చేసేవాళ్ళము. నిన్న వాళ్ళ కడుపు నింపిన పుణ్యమే కదండి ఈరోజు మన జేబులు నింపింది. రేపు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి చూడండి. ఇంట్లో ఎవరైనా ఉన్నారా సార్? వస్తున్నామండి. ఎవరు సార్ మీరు? రాజేంద్ర నగర్ సెంటర్లో కొత్తగా పెట్టిన టిఫిన్ బండి మీదేనండి? అవును, మా ఆఫీస్ పక్కనే ఉందండి. మేము పర్మిషన్ తీసుకుని అక్కడ బండి పెట్టామండి. మీరు కంగారు పడకండి, మీరు అక్కడ బండి పెట్టద్దని చెప్పడానికి నేను రాలేదు. మా స్టాఫ్ ఒకరు మీ బండి దగ్గర టిఫిన్ తిన్నారట. అక్కడ చాలా బాగుందని చెప్పారు సార్. అవునా? అవునండి, రేపు ఉదయం మా ఆఫీసులో ఒక చిన్న గెట్ టుగెదర్ ఫంక్షన్ ఉంది. దానికి మీరు టిఫిన్ సప్లై చేయాలి. అందుకేనండి పట్టు వదలకుండా ప్రయత్నించాలి అనేది. మొదట్లో ఏది సక్సెస్ కాదు, ఆపకుండా ట్రై చేస్తుంటే సక్సెస్ దానంతట అదే వస్తుంది. అది నిజమేనండి. మనం సాధించాం. ఈ క్రెడిట్ అంతా మీదే. ఓ, క్రెడిట్ నాకు, క్యాష్ మీకా? తీసుకోండి, నాకేం వద్దు. హే, జోక్ చేశానండి. ఇక నుంచి మీరే నా బ్యాంక్.
కావాల్సినప్పుడు కొద్దిగా అమౌంట్ తీసుకుంటాను, ఓకేనా? అది సరే, రేపు పొద్దున్నే 8ంటికి 100 టిఫిన్స్ రెడీ చేయడం ఎలా అండి? మన ఇద్దరి వల్ల అవుతుందా? మన ఇద్దరి వల్ల అవ్వకపోతేనే ఒక 4 పనిలో పెట్టుకున్నాను. వాళ్ళకి పనిచ్చినట్టు అవుతుంది కదా. మంచి ఐడియానండి. మంచి వాళ్ళని చూసి పెన్లో పెట్టుకుందాం. సుబ్బుకి షాప్ తగలాలి. ఇది అసుబ్బు పని అయి ఉంటుందండి. ఆ రౌడీల్ని పంపించింది నేనే అని తెలిసిపోయినట్టుంది. అయినా కూడా నన్నేమీ అనకుండా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారేంటి? రౌడీల్ని పంపించి తప్పు చేశానా? ఏంటి సార్ డైరెక్ట్గా ఇంటికి వచ్చేసారు? రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కలుద్దామన్నారు కదా. ఏంటయ్యా రిజిస్ట్రేషను? ఎంతమందిని మోసం చేస్తావు? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? మనిషివేనా నువ్వు? ఏమంటున్నారండి? నీలాంటి వాడిని చేత్తో కదయ్యా, చెప్పుతో కొట్టినా తప్పులేదు. ఎంత నమ్మితే మాత్రం ఇంత మోసం చేస్తావా? ఈ మాత్రం దానికి వ్యాపారం చేయడం ఎందుకయ్యా? భిక్షం ఎత్తుకుని బతకొచ్చు కదా. మాటలు జాగ్రత్త. మా ఆయన అలా తిడితే ఊరుకోను. ఊరుకోకపోతే ఊరేసుకో అమ్మా. నువ్వొక భార్య, వీడొక భర్త, ఇద్దరు పెద్ద తోడు దొంగల్లా ఉన్నారు. నన్నే మోసం చేద్దాం అనుకున్నారా? ఎమ్మెల్యే గారు ఏంటిది? ఏం మాట్లాడుతున్నాడు ఈయన? ఏమోనయ్యా, విషయం చెప్పకుండా నన్ను లాక్కొచ్చాడు. మేమెలాంటి వాళ్ళమో ఆయన కాస్త చెప్పండి అంకుల్. ఎమ్మెల్యే గారు చెప్తే నేను మిమ్మల్ని నమ్మాను. మీరు ఆయనకు కూడా శతకోపం పెట్టారు. పెద్ద ఫ్రాడ్ దొంగల్లా ఉన్నారు మీరు. ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నారండి? ఎవరు మీరు? నువ్వెవరు అయ్యా? మా పెద్దబ్బాయి, ఈ ఇంటికి పెద్ద కొడుకు. పెద్ద కొడుకా? పెద్ద దద్దమ్మలా ఉన్నాడే. దద్దమ్మేంటి? ఏం మాట్లాడుతున్నారు? మా ఇంటికొచ్చి మమ్మల్ని తిడతారా? మీ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు మీ ఆయనకి తెలుస్తుందమ్మా. మీకు తెలియకుండా మీ మరిది, మీ తోడుకోడలు మీ ఆస్తి మొత్తం నాకు అమ్మాలనుకున్నారు. తీరా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఈ ప్రాపర్టీని ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మినట్టు తేలింది. సార్ మేమెవరికి అమ్మలేదు సార్. నాకు అమ్మావు.
మీరెవరు? మీ ప్రాపర్టీస్ కొన్న ఓనర్ని. ఏంటయ్యా అఖిల్, మీ ఆస్తిని ఎంతమందికి అమ్మావు? అతనెవరో మాకు తెలియదు సార్, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. అవును అంకుల్, ఇదేదో ఫ్రాడ్ లా ఉంది. ఇతనెవరో చీటర్. ఎవరమ్మా చీటర్? మీ ప్రాపర్టీస్ అన్ని నాకు అమ్మారు, అమ్మినట్టు సంతకాలు కూడా పెట్టారు. కావాలంటే ఈ డాక్యుమెంట్స్ చూడండి. సార్ ఇవి నిన్న నేను సైన్ చేసిన పేపర్సే కదా? నిన్న సైన్ చేయడం ఏంటి? నెల కిందటే సంతకాలు చేసి డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు నా ప్రాపర్టీస్ ఇంకొకళ్ళకి అమ్ముతుంటే చూస్తూ ఊరుకుంటానా? మీకు అమ్మిన ప్రాపర్టీని మళ్ళీ మాకు అమ్మాలనుకున్నారండి. ఇదిగోండి అగ్రిమెంట్, 2 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చాను. వీళ్ళేదో తింకర్ పని చేసి నిండా మునిగిపోయారు. ఇప్పుడెలా? ఏంటఖిలిది? ఏం చేసావు నువ్వు? నేనేం చేయలేదమ్మా. ఏం చేయకపోతే ఈ గొడవ ఏంటి? నువ్వు హారిక కలిసి నాకన్ని అబద్ధాలు చెప్పారు. మన ఆస్తి ఎవరికి అమ్మారు? మేమెవరికి అమ్మలేదు బావగారు. ఆపండి మీ నాటకాలు. ఫ్రాడ్ చేసి మీ ప్రాపర్టీస్ ని ఇద్దరికి అమ్మాలనుకున్నారని మీపై చీటింగ్ కేసు రిజిస్టర్ అయింది. అరెస్ట్ వారెంట్ తో వచ్చాం. మీ ఇద్దరు బ్రదర్స్ ని అరెస్ట్ చేస్తున్నాం. ఏంటి ఇలా జరిగింది? ఏం చేసావురా నువ్వు? నేనేం చేశానన్నయ్య? హారిక నువ్వు కలిసి ఏం చేశారు? మేమేం చేస్తామన్నయ్య? మీ ఇద్దరు కలిసి నన్ను చీట్ చేశారు కదూ. మేం నిన్ను చీట్ చేయడం ఏంటన్నయ్య? ఫ్యాక్టరీ కోసం అని చెప్పి మొన్న నా సంతకాలు తీసుకున్నారు కదా, నిన్నింటికి డబ్బు తీసుకొచ్చారు. అంటే నన్ను మోసం చేసి మన ఆస్తులన్నీ వేరే వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బుతో నువ్వు హారిక అమెరికాకి వెళ్ళిపోతాం అనుకున్నారు కదా. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? మర్యాదగా నిజం చెప్పరా. నువ్వు నా సొంత తమ్ముడువని నిన్ను ఎంతగానో నమ్మాను. అన్ని నీకే వదిలిపెట్టాను. ఇప్పుడు నీ వల్ల నేను అరెస్ట్ అయ్యాను. ఇప్పుడు నా కూతురు పెళ్లి ఆగిపోతే ఇప్పుడు నా గతేం కావాలి? ఎందుకురా నాకు ఇంత ద్రోహం చేశావు? షర్ట్ వదులన్నయ్య. ఏంట్రా బెదిరిస్తున్నావా? పీక పిసికి చంపేస్తాను అన్నయ్య. నేను చంపేస్తాను రా నిన్ను. అన్నయ్య చంపేస్తాను. అన్నయ్య ఏం చేస్తున్నావు? అన్నయ్య నేను చెప్పేది వినన్నయ్య. అన్నయ్య వదలనురా, నిన్ను వదలను. నువ్వు నిజం చెప్పేదాకా వదలను. నిజం చెప్తావా లేదా? నేను చెప్పరా, చెప్పు. నిజం చెప్తావా లేదా? రామలక్ష్మణ్ లాంటి మీ ఇద్దరు గొడవ పడుతున్నారేంటయ్యా? వదలండి. చూడండి సార్, నేను చీట్ చేశానని మా అన్నయ్య అంటున్నాడు. అవునరా, నేను అమ్మాయికున్నాను చెప్పి నన్ను నిలువునా ముంచేశావు. నిన్ను గుడ్డిగా నమ్మాను. ఆవేశపడకయ్యా భాస్కర్, పెద్దవాడివి, కాస్త ఆలోచించు. అఖిల్ నీ సొంత తమ్ముడయ్యా, నిన్ను ఎందుకు మోసం చేస్తాడు చెప్పు? అలా చెప్పండి సార్. వీడు ఏ తప్పు చేయకపోతే మరి ఈ అరెస్ట్ ఏంటి సార్? నా సంతకాలు పెట్టించుకొని నాకే తెలియకుండా మా ప్రాపర్టీస్ అన్ని వేరే వాడికి అమ్మాడు. వీడు పెద్ద ఫ్రాడ్.
నేను ఎవరికి అమ్మలేదన్నయ్య, వాళ్లే ఫ్రాడ్ చేస్తున్నారు. మర్యాదగా నిజం చెప్పరా, లేదంటే ఇక్కడ చేస్తావు. అనే నేను చెప్పేది నిజం. అనే. అన్నదమ్ములు ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇవ్వాలి గాని ఒకరినొకరు చంపుకోవడం ఏంటయ్యా? నాకు తెలిసి అఖిల్ తప్పు చేయడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. అబ్బా, ఈ ఇంట్లో ఏడుపులు విని ఎన్ని రోజులైందో. ఈసారి హారిక కూడా ఏడుస్తోంది. వినసొంపుగా ఉంది. ఎందుకు ఏడుస్తున్నారు? మీ భర్తలు తప్పు చేశారు, శిక్ష అనుభవించబోతున్నారు. చేసిన పాపాలు ఊరికే పోతాయా? నువ్వేనా వదిన ఇలా మాట్లాడుతోంది? అచ్చా అన్నయ్యలా మాట్లాడుతున్నావు. ఏం చేయమంటావు వదినా? అలాంటి కొడుకుల్ని కని మేము కూడా పాపం చేశాం. మాకు శిక్ష తప్పదు. పిల్లలు ఎలాంటి వాళ్ళైనా గాని కడుపులో పెట్టుకోవాలి కదా వదినా. ఇన్నాళ్ళు ఆ పనే చేశాను. వాళ్ళెన్ని తప్పులు చేసినా కన్న ప్రేమతో దాచుకున్నాను. ఆయనంత చెప్పినా వాళ్ళకే సపోర్ట్ చేశాను. ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు ఏడుస్తున్నారు. వీళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి? ఏడవద్దని అలా చెప్తున్నారా అత్తయ్య? కన్న కొడుకులు అరెస్ట్ అయి జైలుకి వెళ్తే మీకు చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదు కదా? చీమ కుట్టడం ఏంటి? గుండెల్లో కత్తులు గుచ్చుకుంటున్నాయి. అది నీకు అర్థం కావట్లేదా? ఎందుకు మా ఆయన్ని బావగారిని ఏదో దేశద్రోహం చేసినట్టు తిడుతున్నారు? లైఫ్ లో ఎదగాలనుకోవడం మేము చేసిన తప్ప? అడ్డదారిలో ఎదగాలి అనుకోవడం తప్పు. కష్టపడి పనిచేసి సంపాదించాలే గాని మోసం చేసి కాదు. రా చూడు, మీ అన్నయ్యని అఖిల్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు. మీ వదిన హారిక ఒకటే ఏడుస్తున్నారు. వారిని మీ అమ్మ ఓదార్చకపోగా తిరిగి తెప్పి పడుస్తుందిరా. అన్నయ్యకి అఖిల్కి ఏం కాదమ్మా. ఏడవకక్క, బాధపడకు హారిక. బావగారిని అఖిల్ని ఆయన బయటకు తీసుకొస్తారు. ఏమని బయటికి తీసుకొస్తాడు వసు? టాలీవుడ్ లో ప్రకాష్ రాజ్ ని, బాలీవుడ్ లో నానా పటేకర్ ని మించిపోయారు సార్. ఆ సినిమా వాళ్ళకు కాకుండా రాజకీయ నాయకులకు ఆస్కార్ అవార్డు ఇస్తే ఫస్ట్ మీకే వస్తుంది సార్. అంతలా యాక్ట్ చేశారంటావా? భలేవారే, జీవించేశారు సార్. మీ కళ్ళల్లో నీళ్లు చూసి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇదే పర్ఫార్మెన్స్ ఆ అభిరామ్ ముందు కూడా చెయ్యాలి. వాణ్ణి కూడా నమ్మించాలి. అక్కడ మీ పప్పులేం ఉడకవలేండి. నీ వెధవ మైండ్ వాయిస్ లాపి ప్రోగ్రెస్ ఏంటో చెప్పు. ఆ ఇంటి నుంచి అభిరామ్ కు ఫోన్ వెళ్ళింది సార్. అభిరాము ఆ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు సార్. అదిగో వచ్చేసారు సార్. అభిరామ్, ఎంత ఘోరం జరిగిపోయింది అభిరామ్. ఏ తప్పు చేయకపోయినా మీ అన్నయ్యని తమ్ముణ్ణి పోలీసులు అరెస్ట్ చేసి సెల్లో పెట్టారు. ఆల్రెడీ ఎస్ఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడంట. నేను ఎంత చెప్పినా వినట్లేదు అభిరామ్. మినిస్టర్ గారితో మాట్లాడి బెయిల్ ఏర్పాటు చేస్తాను. నువ్వేం వరీ అవ్వకు, అంతా నేను చూసుకుంటానులే. అవే మన కొంప ముంచాయి. సొంత వాళ్ళని చీట్ చేశారు మీరు. మీరు బాగుపడరు.
ఆపండి. ఏంటక్క ఇది? నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి? మరేం చేయమంటావు వసు? ఏ పాపో ఎరగని మా ఆయన అరెస్ట్ అయ్యి స్టేషన్లో ఉన్నారు. ఈ విషయం బియ్యంకులకి తెలిస్తే రేపు శ్రావ్య పెళ్లి జరుగుతుందా? అరెస్ట్ అయింది మీ ఆయన మాత్రమే కాదక్క, మా ఆయన కూడా. చెయ్యని తప్పుకి ఆయన పరువు కూడా పోతుంది. ఆగు హారిక, లాయర్ గారు ముందు ఏంటిది? మొదలు పెట్టింది ఎవరు? ఆవిడా నేనా? మీరు తప్పు చేశారు కాబట్టే అన్నాను. మీరు మంచిగా ఉంటే ఇలా జరిగేదా? అంటే మీరే మంచి వాళ్ళు, మేము చెడ్డ వాళ్ళమా? ఇక్కడ ఎవరు అంత నీతిమంతులు లేరు, అందరూ దొంగలే. స్టాప్ ఇట్. ఇంట్లో ఏం జరుగుతుంది? మీరేం మాట్లాడుతున్నారు? ఇంకెవరూ మాట్లాడకండి. ముందు అన్నయ్యని అఖిల్ని బయటికి తీసుకురావాలి. అది వదిలేసి మీరు గొడవ పడుతున్నారు. లాయర్ గారు, నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. చెప్పండి. లా ప్రకారం ఉంటే అప్లై చేద్దాం. లాని పక్కన పెట్టి చెప్తున్నాను. ఈ విషయాన్ని కోర్టు బయట సెటిల్ చేసుకుందాం. ఎలా చేస్తాం? కేసు పెట్టిన వాళ్ళు విత్డ్రా చేసుకుంటే? కేసు ఎలా విత్డ్రా చేసుకుంటారు అభిరామ్ గారు? అందుకు మీరు ఒక మెట్టు దిగాల్సి వస్తుంది. నా కొడుకుల కోసం అభి ఇప్పటికే ఎన్నో మెట్లు దిగాడు లాయర్ గారు. ఎన్నోసార్లు తల వంచాడు. ఇంకా దిగడానికి మెట్లు లేవు. ఉంటే అది ఆఖరి మెట్టై ఉంటుంది. నాన్న, అన్నయ్య తమ్ముడు బయటికి రావాలి. అందుకోసం ఏమైనా చేస్తాను. అన్నయ్య అఖిల్ మారాల్సింది జైల్లో కాదమ్మా, ఇంట్లో. వసు గారు, అందరికీ భోజనం ఏర్పాట్లు చూడండి. ఆగు హారిక. అభి దగ్గర డబ్బు లేదని ఎగతాళి చేశావు. రేపు మనం రోడ్డును పడితే అప్పుడు ఆదుకునేది కూడా అభిని. అది గుర్తుంచుకో. ఎస్ఐ గారు, ఏంటి? ఆకలిగా ఉందండి. ఏం చేయమంటావు? ఏం చేయడం ఏంటి? తినడానికి ఏమైనా తెప్పించండి. మీరేమో అత్తారింటికి రాలేదు అతిథి మర్యాదలు చేయడానికి. అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కి వచ్చారు. స్టేషన్కి వస్తే మమ్మల్ని పట్టించుకోరా? మాకు వాటర్, ఫుడ్ ఇవ్వరా? రేపు కోర్టులో శిక్ష పడ్డాక జైల్లో కావాల్సినవన్నీ పెడతారు. అంటే అప్పటి వరకు మేము పస్తులుండాలా? మీరేం పట్టించుకోరా? మిమ్మల్ని పట్టించుకోవాల్సింది మీ వాళ్ళు. మీ ఇంటి నుంచి క్యారేజ్ వస్తే తిందురు గాని. రాకపోతే ఏం చేయాలి? 10:30 వరకు చూసి మేమే ఏ రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ బండి నుండి టిఫిన్ తెప్పిస్తాం. వాట్? మేం రోడ్డు మీద అమ్మే ఫుడ్ తినాలా? మా గురించి ఏమనుకుంటున్నారు మీరు? మేము 5 స్టార్ హోటల్లో తినేవాళ్ళం తెలుసా? ఫ్రాడ్ పనులు చేస్తే 5 స్టార్ హోటల్ ఏంటి కర్మ? ఎన్ని స్టార్ హోటల్లో అయినా తినొచ్చు. మీ పాపం పండి ఇప్పుడు చెప్పుకూడు తినబోతున్నారు. మర్యాదగా మాట్లాడండి. మేము ఏ ఫ్రాడ్ చేయలేదు. అన్యాయంగా మమ్మల్ని ఇరికించారు. మీ పాపం పండుతుంది రేపు. అరవకకిల్. ఆకలేస్తుందన్నయ్య. కాస్త ఊర్చుకోరా. లంచ్ కూడా తినలేదు. ఇంట్లో అమ్మ, వదిన, హారిక, అత్తయ్య ఏం చేస్తున్నారు? మన కోసం ఏదైనా పంపించాలి కదా.
ఆ ఎమ్మెల్యే కూడా మన గురించి మర్చిపోయినట్టున్నాడు. టైంకి గుర్తు చేసావన్నయ్య. ఎస్ఐ గారు, మాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది. మర్యాదగా మాకు మంచి భోజనం పెట్టండి. ఏంటి బెదిరిస్తున్నావా? మీకు భోజనం పెట్టమని ఎమ్మెల్యే గారు నాకేం చెప్పలేదు. మేం పెట్టింది తినండి. ఎక్కువ మాట్లాడామంటే దెబ్బలు కూడా తినాల్సి వస్తుంది. శుభం, ఈ క్యారేజ్ లోపలికి తీసుకెళ్ళి ఎస్ఐ గారికి చెప్పి మా అన్నయ్యని తమ్ముడిని తినమని చెప్పు. మీరే ఇవ్వచ్చు కదా సార్. నేనిస్తే వాళ్ళు తినరు. అదేంటి సార్, మీరిచ్చిన ఆస్తిని అనుభవిస్తున్నారు, మీరిచ్చిన అన్నం తినరా? ఏమన్నదమ్ములు సార్. మీ కష్టాన్ని గుర్తించినప్పుడే వాళ్ళు ఈ కష్టాల నుంచి బయటపడతారు. తీసుకెళ్ళి సుబ్బు. నమస్తే సార్. ఎవరయ్యా? వాళ్ళకి క్యారెట్ తీసుకొచ్చాను. సరే ఇవ్వు. కానిస్టేబుల్, సెల్ ఓపెన్ చేయి. అమ్మా హారిక, హారిక. అంకుల్ మీరా? రండి. ఏదైనా న్యూస్ తీసుకొచ్చారా? మామూలు న్యూస్ కాదమ్మా, గుడ్ న్యూస్ తెచ్చాను. గాడిద గుడ్డేం కాదు. అంటే మా భాస్కర్ని అఖిల్ని విడిపించుకుని తీసుకొచ్చారా? ఎక్కడ వాళ్ళు? ఇంటి బయట ఉన్నారా? అనయ్య, వదినా, వసే పావని, త్వరగా రండి. పెద్దోడు చిన్నోడు వచ్చారు. మన ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు. ఈవిడేంటయ్యా న్యూస్ ఛానల్స్ నే మించిపోయింది. బ్రేకింగ్ న్యూస్ లా చెప్తుంది. ఈవిడొక్కరు చాలు సార్ మీకు బ్రేకులు పడ్డానికి. నువ్వు నోరు మోయ్. అమ్మా అమ్మా, కాస్త ఆగండి. మీ మేనల్లుడు ఇంకా ఇంటికి రాలేదు, ఇంకా స్టేషన్లోనే ఉన్నారు. మీరెందుకు మా ఇంటికి వచ్చారు? మీ ఇద్దరు అబ్బాయిల్ని ఇంటికి తీసుకురావడానికి. ఆ పని మా అభి చేస్తున్నాడు కదా. ఆయన వల్ల ఏమవుతుంది అత్తయ్య? ఎమ్మెల్యే గారు తలుచుకుంటే తప్ప మా ఆయన బావగారు బయటికి రాలేరు. అభి మనకేమీ చెయ్యలేడంటున్నావా హారిక? అది కాదు. అబ్బా ఆగండి. ఎమ్మెల్యే గారు ఏదో శుభవార్త తీసుకొచ్చారట. అదేంటో కాస్త వినండి. చెప్పండి. మీ ఇద్దరు అబ్బాయిలు ఎవరికైతే మీ ప్రాపర్టీస్ అమ్మారో ఆ ఇద్దరిని రాత్రి నేను కన్విన్స్ చేశాను సార్. కన్విన్స్ చేయడం కాదు, కలిసి మందు కొట్టారు. అవును, మా అభి ఎందుకు సంతకం పెట్టాలో చెప్పండి. పూచీకత్ సంతకం అమ్మా. అభి ఎందుకు పూచీ పడాలి? ఎందుకు సంతకాలు పెట్టాలి? వాడి ఆస్తి తీసేసుకున్నారు, వాడి ప్రాణం కూడా తీసేసుకుంటారా? అయ్యో అది కాదు సార్. అభి సంతకం పెడితే మీ కన్నపిల్లలు క్షేమంగా బయటకు వస్తారు కదా. వాళ్ళు బయటికి రాకపోయినా పర్వాలేదు. అభి సంతకం చేయటానికి నేను ఒప్పుకోను. అంటే మీకు మీ కన్న పిల్లల కంటే ఆ పెంచిన కొడుకు ఎక్కువైపోయాడా మావయ్య? అవును, మాకు అభినే ఎక్కువ. మాకసలైన కొడుకు. నానా, ఇతను మన ఇంటికి ఎందుకు వచ్చాడు? నువ్వు సంతకం పెడితే పెద్దోడిని చిన్నోడిని ఎమ్మెల్యే గారు విడిపిస్తారట అభి. నువ్వు సంతకం పెట్టొద్దు అభి. చిన్న సంతకమే కదా, పెడితే ఏమవుతుంది? చిన్నదో పెద్దదో అభి ఎందుకు సంతకం పెట్టాలి?
అభి సంతకం పెడితే వచ్చే నష్టమే ఉంది వదినా. సంతకం పెడితే ఆయన గారి ఆస్తులేం పోవుగా, పోవడానికి ఆస్తులేం లేవుగా. ఆయనకున్నదంతా మీకే ఇచ్చేశారు కదా హారిక, ఇంకా ఎందుకు ఆ వెటకారం? అప్పుడెప్పుడో ఆస్తులిచ్చి 100 సార్లు అదే విషయం చెప్పడం కాదు, ఇప్పుడు సంతకం చేయమని చెప్పండి. చెయ్యను. సంతకం చేస్తే నీ సొమ్మేం పోతుంది అభి? చేయడానికి ఏమైంది, ఉట్టి సంతకమిగా. అది కేవలం నా సంతకం కాదు, రేపటి మీ అందరి తలరాత. అది ఆఫ్టర్ ఆల్ నా సంతకం కాదు, మీ పిల్లల భవిష్యత్తు. కానిస్టేబుల్, సెల్ ఓపెన్ చేయండి. ముద్దాయిల్ని కోర్టుకి తీసుకెళ్లాలి. అలాగే సార్. రాంబాబు, హ్యాండ్ కప్స్ తీసుకురా. మేమేం కిడ్నాప్లు మర్డర్లు చేయలేదు సార్, మాకెందుకు హ్యాండ్ కప్స్ చేశారు? పారిపోకుండా. తప్పు చేసిన వాళ్ళే పారిపోతారు, మేమెందుకు పారిపోతాం? మీరు తప్పు చేశారో లేదో కోర్టు నిర్ణయిస్తుంది. పదండి. మా ఎమ్మెల్యే గారు రావాలి, అప్పుడే మేము కోర్టుకొస్తాం. మీకోసం అభిరామ్ తప్ప ఇంకెవరూ రారు. ఎవరొచ్చినా కోర్టుకి రావాల్సిందే. పదండి. ఇంకా ఏ మొహం పెట్టుకుని మమ్మల్ని మీ ఇంటికి రమ్మంటున్నావు? నానా, అవునరా, నీ ఆస్తులన్నీ మాకిచ్చేసి నువ్వు పరాయివాడి అయిపోయావురా. మరి మీ ఎమ్మెల్యే గారు ఏం చేశారమ్మా? నిన్న చెప్పి మరీ వెళ్ళాడు.